హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే నేను డాబా స్టైల్లో మనకు రెస్టారెంట్లో కానీ డాబా స్టైల్లో కానీ ఎగ్ కర్రీ ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో అయితే మీతోటి షేర్ చేసుకుంటానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది, ఎందుకంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇది ఈ క్వాంటిటీకి సంబంధించింది ఇదంతా ఒక రోజు మొత్తం సరిపోతుంది. అంటే లంచ్లోకి అలాగే డిన్నర్లోకి మాత్రము ఈ కర్రీ అయితే ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఈ ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను నేను. అలాగే ఒక 5 మీడియం సైజు టమాటాలను అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నా. ఇవైతే 6 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నా. ఇవైతే 2 పూటల లంచ్కి డిన్నర్కి అయితే మనకు చపాతీలో కానీ అన్నంలోకి అయితే సరిగ్గా సరిపోతుంది. అయితే ఇది ఏ విధంగా చేస్తున్నా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే గిన్నె పెట్టేసుకున్నా. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి నూనె వేడైంది. నూనె వేడిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, ఇంత సైజు ఇలా దాల్చిన చెక్క. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేనంతా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెము కసూరి మేతి వేసుకోవాలి ఇట్లా. అలాగే కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదా. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మనము మీడియం సైజులో మంటను పెట్టేసి వేయించుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే ఏమైందంటే అడుగు మాడిపోయి అల్లం అంతా మాడిపోతుంది. అందుకే మనము మీడియం సైజులో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉంటే అల్లం అనేది పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, అల్లం అనేది ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్గా రావాలి. ఈ అల్లం అనేది మంచిగా వేగిపోయింది. ఇంక ఇప్పుడైతే మనకు కారం ఎంత సరిపోతుందో అంత. నేనైతే నాకు 4 టేబుల్, మా కారం అంతా ఎక్కువ కారం ఉండదు, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కారం ఒక 2 నిమిషాలు ఈ నూనెలో వేగాలి. ఇప్పుడు ఇందులో నేను చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వేసి చూపిస్తా. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని మంటను మాత్రం మీడియం సైజులో పెట్టాలి, మరీ చిన్నగా పెట్టకూడదు. మీడియం సైజులో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. చూడండి, ఇట్లా
కూర అనేది మంచిగా ఉడకాలి. ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగు మాడుతుంది. చూడండి, ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి. కూర అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. కొన్ని వాటర్ పోసి ఎగ్స్ అయితే వేసి ఉడకబెట్టుకోవాలి ఇందులో. ఎందుకంటే ఎగ్స్లోకి మొత్తం ఈ పులుసు అంతా వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేస్తాం. బాగా కలిపి ఒక 10 నిమిషాలు చిన్న మంట పెట్టేసి వదిలేయాలి. తర్వాత మసాలా వేసుకొని దించేస్తే సరిపోతుంది. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి ఇదంతా వేసుకొని మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచుతాం. ఓకే అండి, కర్రీ ఒక 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.